హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షపాతం ఆగస్టు 25 నుంచి నమోదు కానుంది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితిని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది అల్పపీడనంగా మారింది. అయితే వాయుగుండంగా తీరాన్ని దాటినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురిసిన వర్షాల కంటే కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇవాళ రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆగస్టు 22 నుంచి మరొకసారి వర్షపాతం ఉంటుంది. 25న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా కుకట్పల్లి, అమీర్పేట, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, బోడుప్పల్, ఆదిపట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.